హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే వెయిట్ లాస్ జర్నీలో ఏం డైట్ తీసుకున్నానో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేయండి. ఈరోజు మా మమ్మీ వచ్చారనమాట. ఆ హడావుడిలో వాళ్ళు వస్తున్నారని నేను వెయిట్ చెక్ చేసుకోవడం మర్చిపోయాను. తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ తాగి టిఫిన్ చేసిన తర్వాత నా వెయిట్ చూసుకుంటే 61.25 అయితే ఉన్నానన్నమాట. సర్లే ఇంక ఈరోజు వెయిట్ పోస్ట్ చేయొద్దు అని చెప్పేసి నేనైతే వెయిట్ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఫస్ట్ హాట్ వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ కూడా కలిపేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఈరోజు అయితే రాగి పిండి అలా ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ ప్లెయిన్ వైట్ ఇడ్లీయే చేయబోతున్నాను అనమాట. దాంట్లో వచ్చేసి కొంచెం వెజిటేబుల్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. హాట్ వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇంకా ఈరోజు డీటాక్స్ డ్రింక్ ప్లేస్లో అయితే నేను హాట్ వాటర్ తీసుకోబోతున్నాను. హాట్ వాటర్ తీసుకున్నా కానీ మనకి ఫ్యాట్ లాస్కి హెల్ప్ చేస్తుందండి. అలాగే ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి మన బౌల్ మూమెంట్స్కి కూడా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. యాక్చువల్లీ ముందు రోజు నైటే నేను తమలపాకు కషాయం చేసుకుందామని మా ఓనర్ వాళ్ళకి చెట్టు ఉంటే దాని నుంచి ఒక 2 ఆకులు అయితే కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. కానీ మళ్ళీ మా వాళ్ళు వచ్చే లోపే నేను పాపని స్కూల్లో దింపేసి రావాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి హడావుడి అయింది ఎందుకులే అని చెప్పి ఓన్లీ ప్లెయిన్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి మనం వెజిటేబుల్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చండి. నార్మల్గా ఎప్పుడు జీరా వాటర్, ధనియా వాటర్, మేతి వాటర్ ఇలా కాకుండా వెజిటేబుల్ జ్యూసెస్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనైతే కొద్దిగా క్యారెట్, బీట్రూట్, అలాగే ఏబీసీ జ్యూసెస్, ఆమ్లా జ్యూస్ ఇలా తీసుకుందాం అనుకుంటున్నాను. కమింగ్ వీడియోస్లో అయితే అవి నేను రెసిపీస్ నేను ఎలా చేసుకుంటున్నాను అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చట్నీ రెడీ చేస్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్నే ఉంటే ఎలాగోలా తినేస్తాను. చట్నీ లేకపోయినా కారపొడి పెట్టేసుకుని ఏదో ఒకటి పెట్టేసుకుని తినేస్తాను అనమాట. ఇంకా మా వారు కూడా వస్తున్నారు. యాక్చువల్గా మా వారు ఊరు వెళ్ళారనమాట. మా అమ్మ కూడా వస్తున్నారు అని తెలిసి ఇంకా తనను కూడా సేమ్ ట్రైన్కి అయితే తీసుకొస్తున్నారనమాట. యాక్చువల్గా మా మమ్మీ సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే అది ఫ్లాప్ అయిపోయిందనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడ చట్నీ కోసం అయితే ఒక టమాటో అలాగే 2 పచ్చిమిర్చి కొద్దిగా ఎండు కొబ్బరి ముక్క అయితే తీసుకున్నాను. అంటే మొత్తం కొబ్బరి ఏమి వేయనండి, కొద్దిగా తురిమేసి అయితే వేస్తాను. తర్వాత ఇక్కడ నేను వచ్చేసి చట్నీకి పల్లీలు అవి ఫ్రై చేసుకుంటాం కదా, దానికోసం అని చెప్పేసి ఆయిల్ వేసుకున్నాను. తర్వాత అయితే పచ్చిమిర్చి అలాగే ఒక టమాటో అయితే యాడ్ చేసుకున్నాను. నాకు టమాటో యాడ్ చేస్తే కూడా ఇష్టం అండి. అప్పుడప్పుడు పుదీనా యాడ్ చేస్తూ ఉంటాను, అప్పుడప్పుడు కొత్తిమీర యాడ్ చేస్తూ ఉంటాను. ఇలా డిఫరెంట్ టైప్స్లో అయితే చట్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నాను. నా దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్గా లేదు. ఇంకా అవి ఫ్రై అయ్యే లోపు అయితే పక్కన ఇక్కడ క్యారెట్ని అయితే తురిమేసి పెట్టుకుంటున్నాను. సో క్యారెట్ తురుముతో పాటు స్వీట్ కార్న్ గింజలు కూడా వేద్దాము అని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఓల్చుకుంటున్నాను. స్వీట్ కార్న్ అయితే మెయిన్గా నేను మా పాప కోసం తెస్తూ ఉంటానన్నమాట. తనకి స్కూల్కి బాక్స్లో పెట్టడానికి ఒక్కటి బాయిల్ చేస్తే మా వారు అలాగే మా పాప తింటారనమాట. అప్పుడప్పుడు నేను కూడా కొద్దిగా తింటాను. ఒకటే రోజుకి బాయిల్ చేస్తానన్నమాట. అది కూడా వీక్లో 3 స్వీట్ కార్న్ అయితే యూజ్ చేస్తాను. మంచి ప్రోటీన్ అయితే లభిస్తుంది అనమాట. టమాటాస్ అయితే మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి అలాగే పుట్నాలు అయితే యాడ్ చేసుకుంటాను. అయితే మీలో కనుక ఎవరైనా నా ఛానల్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే హెల్ప్ అవుతాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. తర్వాత ఇక్కడైతే చూడండి టమాటోస్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేనైతే పల్లీలు ముందే ఫ్రై చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, పల్లీలు అలాగే పుట్నాలు అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువసేపు ఉంచట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువసేపు అయితే ఉంచట్లేదు. ఇంకా పల్లీలు, పుట్నాలు కొంచెం చల్లారిన తర్వాత అయితే నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను. అయితే మిక్సీ జార్ మూత ఏదైతే ఉందో అది కొంచెం పగిలిందండి. కొత్త తీసుకుందాము మూత అనుకుంటే అస్సలు అవ్వట్లేదనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా మీరు పల్లీ చట్నీకి బదులుగా మీరు కావాలి అన్నట్టు టమాటో చట్నీ తీసుకోండి. అంటే మీరు
ఎక్కువగా వెయిట్ ఉంటే మాత్రం టమాటో చట్నీలో ఏంటంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయన్నమాట. పల్లి చట్నీలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకని చెప్పేసి పల్లి చట్నీ కంటే కూడా మనం టమాటో చట్నీ తీసుకుంటే మనకి ఇంకా హెల్ప్ అవుతుందనమాట. ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మూత పెట్టేసి ఇదైతే పక్కన పెట్టేసి ఇడ్లీ కూడా ఉడికిచ్చేస్తున్నాను. ఇడ్లీ ఇప్పుడే ఎందుకు పెట్టేస్తున్నాను అనంటే పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి తనకి బ్రేక్ఫాస్ట్ తినిపించి తీసుకెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడే ఇడ్లీ అయితే స్టీమ్కి పెట్టేస్తున్నాను. పెట్టేసి ఇంకా తనని లేపి రెడీ చేస్తాను అనమాట. రోజు అంతే అండి, బ్రేక్ఫాస్ట్ తనకి రెడీ చేసి బాక్స్ ఆల్మోస్ట్ రెడీ చేసిన తర్వాత తనని లేపి స్నానం చేపించి తనకి ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తాను. ఇదిగోండి ఇక్కడైతే నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మా పాపకి బాక్స్లో కూడా నేను ఒక పక్కన పోహా అయితే చేస్తున్నాను అనమాట. తనకి పోహా అంటే ఇష్టం. బాక్స్లో పరోటా పెట్టినా కానీ, పోహా పెట్టినా కానీ, స్వీట్ కార్న్ పెట్టినా కానీ ఈ 3 అయితే తిని తీసుకొస్తదనమాట. పూరి కూడా అండి తిని తీసుకొస్తది. వేరే ఏమన్నా పెడితే డౌట్‌ఫుల్ గానీ ఇవైతే తినేస్తదనమాట. ఇలా ఇడ్లీల్లో మనం ఈ క్యారెట్, బీట్రూట్ ఇవే కాకుండా మనం దీంట్లో వచ్చేసి ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓట్స్ ఇడ్లీ కూడా బావుంటది. నేనైతే ఓట్స్ పౌడర్ అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉంటాను. రాగి పిండి మిక్స్ చేస్తూ ఉంటాను. ఇలా డిఫరెంట్ టైప్స్ అయితే ఇడ్లీస్ చేసుకుంటూ ఉంటాననమాట. కానీ మా వారు పెద్దగా ఇష్టపడరు. ఓన్లీ ప్లెయిన్ ఇడ్లీకే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే చూపిస్తారనమాట. ఇదిగోండి పాపకైతే బాక్స్ ఇలా రెడీ చేశాను. పోహా, అలాగే ఒక 4 గ్రేప్స్, అలాగే లైన్ డేట్స్ అయితే పెట్టి ఇంకా తనకి బాక్స్ ప్యాక్ చేసేసాను. పాపని స్కూల్లో దించేసి వచ్చేలోపే మా వాళ్ళు వచ్చేసారనమాట. ఇంకా వీళ్ళు కూడా ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఈరోజైతే రెడీ అవ్వకుండానే మంచిగా అన్నీ తినేస్తున్నాను అనమాట. మళ్ళీ మర్చిపోయానండి, ఇడ్లీ చూపియలేదు. ఇడ్లీ వచ్చేసి 3 అయితే తీసుకున్నానండి. అలాగే కొంచెం పల్లి చట్నీ, అలాగే ఇంట్లో ఇడ్లీ కారం అవైలబుల్గా ఉంది. ఆ ఇడ్లీ కారం అయితే పెట్టుకొని ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ని ఇలా మా మమ్మీతో అయితే కూర్చొని ఫినిష్ చేసేసాననమాట. తర్వాత ఇంకా సాంబార్ చేసేద్దాము అని చెప్పేసి ఇక్కడ సాంబార్ కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి. ములక్కాడ కోసం ఎంత తిరిగానో అండి మార్కెట్ చుట్టూ, కానీ అస్సలు దొరకలేదు నాకు. సో సొరకాయ, అలాగే టమాటో, బెండకాయ, క్యారెట్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అందులోకే చింతపండు పులుసు పోస్తాం కదా, సో అదైతే నానబెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఇడ్లీ కుక్కర్ను మాత్రం మామూలుగా వాడలేదండి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాడుతానే ఉన్నానన్నమాట. ఇంకా ఇడ్లీ పాత్రలోనే నేనైతే వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. దాంట్లోకైతే ముక్కలు కొంచెం ఉడకాలి కదా, దానికోసం అని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదే ముక్కల్లో నేనైతే టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, టేస్ట్‌కి తగ్గట్టు కారము, అలాగే కొంచెం పసుపు, ఇంకా కుదిరితే కరివేపాకు రెమ్మలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనంటే మీరు పైనుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులోనే వేసేస్తున్నాను సో దట్ ఫ్లేవర్ మంచిగా మిక్స్ అవుతుందని చెప్పేసి. ఈ ఇడ్లీ కుక్కర్ వచ్చేసి నేను 7th క్లాస్‌లో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్స్ అయితే ప్రెజెంట్ చేశారనమాట. అది ఇప్పుడు నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇక ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా మీకు కుదిరితే చిన్న చిన్న ఆనియన్స్ దొరుకుతాయి కదా, అవి వేసుకుంటే సాంబార్లో బావుంటదనమాట. ఇంకా స్టీమ్ అయితే పెట్టేశాను. దీనికి విజిల్ కూడా ఉందండి ఈ కుక్కర్‌కి. సో విజిల్ వస్తదనమాట. అంత ఇదిగా మనకు అర్థం కాదు కానీ విజిల్ అయితే వస్తది. ఇంకా తర్వాత వచ్చేసి పప్పు కూడా ఉడకడం కోసం అని చెప్పేసి కందిపప్పు అయితే తీసుకున్నాను. ఓన్లీ కందిపప్పుతో మాత్రమే సాంబార్ చేయబోతున్నాననమాట ఈరోజు. మా ఇంట్లో కొంచెం సాంబార్ చేస్తే మంచిగా హాయిగా ప్రశాంతంగా తింటామండి. సాంబార్ కానీ, పప్పు కానీ మా వారికైతే చాలా ఇష్టం అనమాట. మా పాప కూడా సాంబార్ చేసినప్పుడు మంచిగా తింటది. తనకు కూడా చాలా ఇష్టం అనమాట సాంబార్ అంటే. అంటే వేరే ఏదైనా కర్రీ పెట్టినప్పుడు నోట్లో పెట్టుకొని అలా కూర్చుంటది, కానీ సాంబార్ చేసినప్పుడు మాత్రం మంచిగా ఫాస్ట్‌గా తినేసిద్దనమాట. ఓన్లీ పప్పు కడగడానికి మాత్రమే ట్యాప్ వాటర్ యూజ్ చేశానండి. తర్వాత ఎసరుకు మాత్రం నేను వాటర్ టిన్ తెప్పించుకుంటాను. హాస్టల్‌లో మాకు ప్యూరిఫైయర్ ఉంది కాబట్టి ఇంకా అక్కడి నుంచే టిన్ తీసుకొస్తారనమాట. ఆ వాటరే తాగడానికి యూజ్ చేస్తాను. ఇక్కడ కూడా ఆర్ఓ పెట్టించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా. అంటే అస్తమానం పీజీ నుంచి టిన్ తెప్పించే కంటే ఇంట్లో పెట్టుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఫిల్టర్స్, కాకపోతే తెచ్చి బిగించడానికి అంత టైం కుదరట్లేదు.
ఇంకా ఒక స్టవ్ మీదైతే పప్పు పెట్టేసాను. ఒక స్టవ్ మీదైతే రైస్ పెట్టేసాను. ఒక పక్కన అయితే వెజిటబుల్ ముక్కలైతే మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఇంకా మంచిగా పప్పు ఉడికిన తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే నేను పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదిపేసుకుంటున్నాను. అయితే పప్పులో ఏమీ వాటర్ లేవనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా అయితే మెదిపేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా. లేదు అనంటే మనం మిక్సీ జార్‌లో వేసేసి ఒక 2, 3 పల్సులు ఇచ్చినా సరిపోతుందనమాట. మెత్తగా పేస్ట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయండి. ఇంక ఇప్పుడు ఇందులోకైతే పప్పు వేసేసి చింతపండు పులుసు కూడా పోసేస్తున్నాను. చింతపండు పులుసు వచ్చేసి మీ ఇష్టం అనమాట. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా ఒక్కసారి పిండేసి తర్వాత ప్లెయిన్ వాటర్ అయితే పోస్తాననమాట. మరీ పులుపు ఎక్కువైపోతుందని చెప్పేసి. మన దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వెజిటేబుల్స్ హాయిగా వేసేసుకోవచ్చండి. పప్పుచారులో అయితే మనకి ఫైబర్ బాగా లభిస్తుంది. వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ మంచిగా లభిస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఎక్కువగా వెజిటేబుల్స్ వేసేసాననమాట. ఎక్కువగా సొరకాయ వేశాను. సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి హైడ్రేటెడ్‌గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ చేస్తదండి. సొరకాయ జ్యూస్ కూడా బాగుంటుందండి. ఒక్కసారి నేను ట్రై చేశాను. సేమ్ కీరా దోసకాయ జ్యూస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. యాష్ కర్డ్ జ్యూస్ కూడా సేమ్ కీరా దోసకాయ జ్యూస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇంకా కుక్కర్ మీద మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా మళ్ళీ ఉడికించుకున్నాను. తర్వాత అయితే పోపు పెట్టేసి ఇంకా ఇలా మూత పెట్టేశాను అనమాట. తర్వాత ఈరోజు లంచ్‌లోకి వచ్చేసి రైస్, అలాగే మా మమ్మీ అయితే సన్నకారపూస తెచ్చారనమాట. తినకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఏం తెచ్చినా తినట్లేదు మీరు అని చెప్పేసి, అందుకని చెప్పేసి కొద్దిగా సన్నకారపూస కూడా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పప్పుచారు కంటే ముక్కలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా! ఇంకా లంచ్ అయితే హాయిగా ఇలా పప్పుచారుతో అన్నం తినేసానండి. తర్వాత ఈరోజు వీడియో అయితే ఇది కాదన్నమాట అండి. ఇది వచ్చేసి నేను మా అమ్మ ఉన్న రోజుల్లో ఒకరోజు షూట్ చేసిందనమాట ఇది. ఇక్కడైతే నేను జున్ను చేయబోతున్నానండి. జున్ను బాలు లేకుండా జున్ను అయితే చేయబోతున్నాను. మీలో కూడా నాకులాగా జున్ను ఫ్యాన్స్ ఉంటే ఇలా చేసుకొని మనం మంచిగా తినొచ్చండి. సేమ్ జున్ను ఫీలింగే మనకు వస్తుందన్నమాట. ఇక్కడైతే నేను ఫస్ట్ 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. తర్వాత అందులోకి 100 గ్రామ్స్ దాకా బెల్లం అయితే తీసుకుంటున్నానండి. యాక్చువల్‌గా 120 గ్రామ్స్ అని చెప్తే నేను 120 గ్రామ్స్ వేసి ట్రై చేశాను. కాకపోతే నాకు తీపి ఎక్కువ అనిపించింది. 100 గ్రామ్స్ కూడా నాకు తీపి ఎక్కువగానే అనిపించిందనమాట. మీరు కావాలి, మేము ఒకవేళ తీపి తక్కువ తింటాము అనుకుంటే 80 గ్రామ్స్ అయితే వేసి ట్రై చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను మెజర్ చేసి మరీ కొలతలతో పాటుగా వేసుకున్నాననమాట. తర్వాత అయితే విస్కర్‌తో బెల్లం మంచిగా కరిగేలాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. నేను వచ్చి యూజ్ చేయబోతున్న పౌడర్ వచ్చేసి కామధేను జున్ను పౌడర్ అయితే వాడుతున్నానండి. నిజంగా మనం జున్ను తింటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. అస్సలు టెన్షన్ పెట్టుకోకుండా తెచ్చుకొని అయితే ఇది మనం చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఇక్కడ కావాల్సింది 1/2 లీటర్ మిల్క్, అలాగే 100 గ్రామ్స్ జున్ను పౌడరు, ప్లస్ 80-100 గ్రామ్స్ బెల్లం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి పక్కాగా ఫస్ట్ డే జున్ను వాళ్ళు ఏవైతే ఉంటాయో అలాంటి టేస్టే వస్తుందన్నమాట. ట్రై అయితే చేయండి. మీకు కూడా నాలాగా జున్ను ఇష్టమైతే. సో మా మమ్మీకి నేను ఎలా అయినా టేస్ట్ చూపియాలి అని చెప్పేసి నేనైతే ఈరోజు జున్ను చేయాలని ప్లాన్ చేసేసాను. ఉండలేమి లేకుండా మిల్క్ పౌడర్ మంచిగా కలిసేలాగా కలిపేసుకున్నాను. తర్వాత బెల్లం కూడా మంచిగా కరిగిపోయిందనమాట. తర్వాత అయితే ఒక్కసారి ఫిల్టర్ చేస్తున్నానండి. అంటే ఏమైనా తుక్కుంటే పోతుందని చెప్పేసి. ఏమీ తుక్కైతే లేదనమాట. బెల్లం కూడా మంచిగా ఫ్రెష్‌గా ఉంది. ఇంకా ఈ పాలని నేను ఏ గిన్నెలో అయితే మొత్తం మిక్స్ చేసుకున్నానో అదే గిన్నెలోకి వేస్తున్నాను. ఎందుకంటే నా కుక్కర్‌లో ఆ గిన్నె మంచిగా పడతదనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే ఒక చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను చూసిన వీడియోలో వాళ్ళు సాల్ట్ కూడా యాడ్ చేశారనమాట. అందుకని చెప్పేసి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే విస్కర్‌తో ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇడ్లీ కుక్కర్‌లోనే మళ్ళీ ఇది కూడా చేయబోతున్నాననమాట. కానీ 2 సేమ్ డే చేసినవి కాదండి. జున్ను అయితే నేను మా అమ్మ వచ్చిన థర్డ్ డే అయితే జున్ను చేశాననమాట.
సేమ్ మనం ఎలా అయితే ఇడ్లీకి ఎసరు పోసి కుక్కర్‌లో పెడతామో, అలాగే ఈ పాలు గూడా పెట్టేస్తే మనకి ఒక 20 మినిట్స్ అలా స్టీమ్ చేస్తే లో ఫ్లేమ్‌లో మంచిగా జున్నయితే రెడీ అయిపోతుందండి. జున్ను రెడీ అయిందా లేదా అనేది మాత్రం మనం ఒక చాక్ తీసుకొని ఇలా మనం గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే జున్ను మంచిగా పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టనమాట. నేనైతే తర్వాత దాన్ని బయటకి తీసేసి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ నా దగ్గరుంది. అది పైన మూతలాగా పెట్టేసి కంప్లీట్‌గా చల్లారేదాకా బయట ఉంచాను. తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో గూడా పెట్టాననమాట. ఇదిగోండి తర్వాత మంచిగా సర్వ్ చేసుకొనైతే తిన్నాను ఈరోజు. ఇదిగోండి ఈ బౌల్‌లో వేసుకొనైతే తిన్నాననమాట. చాలా అంటే చాలా బావుందండి. ఎవరైనా ట్రై చేయాలంటే మీరు ఖచ్చితంగా ట్రై చేసైతే చూడండి. తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మీకు కూడా జున్ను తిన్న ఫీల్ అయితే వస్తుందనమాట. తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌లోకైతే ఏం తీసుకున్నాను ఆ రోజనేది చూద్దాము. ఇక్కడైతే నేను ఫ్రూట్స్ తీసుకోబోతున్నాననమాట. ఫ్రూట్స్‌లోకొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్, జామకాయ, అలాగే బనానా అయితే ఇంట్లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అవైతే తీసుకోబోతున్నాను. ఇలా నైట్ టైమ్ ఏంటంటే ఫ్రూట్స్ కానీ, మనం స్మూతీస్ గానీ, జ్యూసెస్ గానీ, లేదు అంటే చియా పుడింగ్ లేకపోతే సాలడ్స్ కానీ తీసుకోవడం వల్ల ఏంటి అనంటే మన వెయిట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ వెళ్ళకుండా మనకి వెయిట్ లాస్‌కైతే బాగా హెల్ప్ చేస్తుందండి. ఇది మళ్ళీ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. హార్ట్ హెల్త్‌కి మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనం డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల ఐరన్ కూడా లభిస్తుందంటండి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్‌కి డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి మంచిదంట. ఎందుకంటే దీంట్లో ఫోలైట్ ఉంటుంది. ఐరన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. కాబట్టి మనం డ్రాగన్ ఫ్రూట్‌ని మనమైతే డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా మనం హెల్తీగా ఉండడానికి కూడా డ్రాగన్ ఫ్రూట్‌ని తీసుకుంటే మనకి చాలా మంచిదనమాట. తర్వాత అయితే నేను జామకాయ తీసుకుంటున్నాను. జామకాయలో హాఫ్ జామకాయ అయితే తీసుకుంటున్నాననమాట. జామకాయ తీసుకోవడం వల్ల ఫైబర్ మంచిగా లభిస్తుంది. సో దట్ మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. జామకాయ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉండడానికైతే హెల్ప్ చేస్తుందనమాట. అలాగే జామకాయ తీసుకోవడం వల్ల మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే జామకాయ తీసుకోవడం వల్ల అయితే బేబీ బ్రెయిన్ డెవలప్‌మెంట్‌కి బాగా హెల్ప్ అవుతుందంట. నేనైతే ఇవి రీడ్ చేస్తూ మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫ్రూట్ గురించి చెప్తాను కాబట్టి దాని గురించి బెనిఫిట్స్ ఏమున్నాయా అని చెక్ చేసినప్పుడు ఈ బెనిఫిట్స్ అయితే చూసాను. సో, ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. తర్వాత అయితే బనానా తీసుకుంటున్నానండి. బనానాలో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే నేను ఈరోజు ఓన్లీ ఫ్రూట్ ప్లేట్ తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ బనానా అయితే తీసుకుంటున్నాను. సో దట్ మంచిగా పొటాషియం లభిస్తుంది. క్యాలరీస్ మనం హాఫ్ బనానా తీసుకుంటే అంతగా ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే వాకింగ్ ఇంక్లూడ్ చేసుకున్నాను ఈ రోజు నుంచి. ఈరోజు మీకు వీడియో వస్తుంది కదా! ఈ రోజు నుంచే నేను వాకింగ్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాననమాట. ఈ ఫ్రూట్స్‌తో పాటుగా ఒక 4, 5 గ్రేప్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఈరోజు నా డిన్నర్ ప్లేట్ అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. ఇంకా ఈరోజు వెయిట్ లాస్ చూపియలేదు కదా అని చెప్పేసి నెక్స్ట్ చూపియను అనుకోవద్దండి. నెక్స్ట్ డే అయితే నేను చూపిస్తాను. నాకు పీరియడ్స్ టైంలో అయితే నేను వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాననమాట. సో దట్ వెయిట్ గెయిన్ అయినా సరే నేను అదే పోస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.